మిత్రులారా, దేన్నైనా రాజకీయం చేయడం అనే విద్యలో పోటీ పెడితే మన వాళ్ళని కొట్టేవాళ్ళు ఎవరు లేరండి ప్రపంచంలో. మన వాళ్ళలో ముఖ్యంగా బీజేపీ వారు. ఇప్పుడు ఏషియా క్రికెట్ కప్ పోటీ జరిగింది. అఖండంగా అజేయంగా మన భారత్ టీం నిలిచింది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో టీం బాగానే ఉంది. ఇప్పుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ చెప్పలేదంట. విషయం అది. బీజేపీ వారికి దొరికినటువంటి అతిపెద్ద పాశుపతాస్త్రం అది. ఓ పక్కన బీహార్లో ఎన్నికలు, ఆ తర్వాత బెంగాల్లో ఎన్నికలు, అస్సాంలో ఎన్నికలు. ఈ దేశం అంతా కూడా ఈ ఓటు చోరీ అని రాహుల్ గాంధీ తిరుగుతూ ఆటం బాంబు తర్వాత హైడ్రోజన్ బాంబు పేల్చడానికి ఆ బాంబు తయారీలో ఆయన ఉన్నాడో మర్చిపోయాడో మరి ఏమిటో తెలియదు. ఆయన మౌనానికి కారణం ఏమిటో తెలియదు. ఒక కారణం అయి ఉంటుంది, అది ఏంటో నేను లాస్ట్లో చెప్తాను మీకు. ఏవైనా ఆయన కాంగ్రెస్ చెప్పలేదండి ఇండియా టీంకి. స్పోర్ట్స్కి పాలిటిక్స్కి ఏంటి లింకు? చాలా దారుణంగా ఉంది కదా. ఎలా ఉన్నాయంటే బీజేపీ వాళ్ళ ఇప్పుడు ఆ ప్రదీప్ భండారీ, అమిత్ మాల్వీయ వీళ్ళు ఉన్నారు కదండి, ఐటీ హీరోస్ బీజేపీకి. వాళ్ళు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. అసలు పాకిస్తాన్ మీద భారత్ టీం సాధించిన విజయంతో కాంగ్రెస్ పార్టీ కోమాలోకి వెళ్ళిపోయిందంట. అబ్బాబ్బాబ్బా, ఇక అసలు మామూలు పోస్టులు కాదు. ఇగో పేపర్లో ఈరోజు చూశాను. బీజేపీ ఎంపీ స్పోక్స్ పర్సన్ సుధాంశు త్రివేది, చూడండి, ఇది ఈ పేపర్లో ఈరోజు నేను చూసింది. బీజేపీ క్వశ్చన్స్ సైలెన్స్ ఆఫ్ కాంగ్రెస్ ఆన్ ఇండియాస్ విక్టరీ ఇన్ ఏషియా కప్. ఏషియా కప్ మీద ఇండియా విక్టరీ పట్ల కాంగ్రెస్ ఎందుకు మౌనంగా ఉంది? ఇది తేల్చండి. మన జీడిపి విషయం కాదు, ఓట్ చోరీ విషయం కాదు, జాబ్లెస్నెస్ విషయం కాదు, ఇవన్నీ కాదు, ఈ కాదు, ముందు ఇది తేల్చమంటున్నారు కాంగ్రెస్ని. సరే, కాంగ్రెస్ ఏదో సమాధానం చెప్తుంది, కానీ అసలు గొడవ ఎక్కడొచ్చిందా అంటే భారత్ విజయం సాధించిన వెంటనే అందరం చూసాం కదా, మీరు చూశారు, నేను చూశాను. మ్యాచ్ నేను సాధారణంగా చూడను. ఈ కాస్త వరల్డ్ కప్ ఇంపార్టెంట్ మ్యాచెస్ అయితే నేను చూస్తాను. ముఖ్యంగా భారత్ ఆడినప్పుడు అయితే తప్పనిసరిగా చూస్తాను. నేను కూడా చూశాను. ఆ లాస్ట్ ఫైనల్ ఓవర్లో ఎంత టెన్షన్ వచ్చింది. తిలక్ వర్మ అప్పుడు 6 కొట్టకపోతే, ఆ తర్వాత 4 మన అతనితో పాటే ఉన్న రింకు కుమార్ ఎవరు అతను 4 కొట్టకపోతే, ఆ లాస్ట్ 4 బాల్స్లో ఎంత అంటే టెన్షన్ వచ్చిందనమాట నిజంగా. సరే, ఆటే కదా. దీని మీద చాలా 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 విచిత్రంగా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ మీద దాడి మొదలుపెట్టారండి. ఇదంతా కారణం ఏమిటయా అంటే ఈ భారత్ విజయాన్ని ఆపరేషన్ సింధూర్తో పోల్చారు మన ప్రధాని నరేంద్ర మోడీ. సరే, ఆయన పోస్ట్ కనిపించట్లేదు ఇప్పుడు అని అంటున్నారు. ఆయన టీమిండియా కంగ్రాట్స్ చెప్తూ ఆపరేషన్ సింధూర్ ఆన్ గేమ్స్ ఫీల్డ్ రిజల్ట్ ఈజ్ సేమ్, ఇండియా విన్స్, కంగ్రాట్స్ టు ఇండియా టీమ్. ఇది ఆయన చేసినటువంటి వ్యాఖ్య, ప్రకటన, పెట్టిన పోస్టు అనండి. సరే, దాని మీద ఆయన తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కోవడంతో ఇదేంటి ఆపరేషన్ సింధూర్తో పోల్చడం ఏమిటనేది ఆ పోస్ట్ ఆయన తీసేశారని చెప్తున్నారు. పోస్ట్ని అయితే నేను చూడలేదు. సోషల్ మీడియా అయితే మాత్రం ఏకదమ్ వాయించి పడేసింది. ఇదేమిటి ఆపరేషన్ సింధూర్కి దీనికి సంబంధం ఏంటని. క్రికెట్ మొదటి నుంచి కూడా పాకిస్తాన్ ఇండియా క్రికెట్ అనేటప్పటికి ఇదే గోల. విచిత్రంగా ఆ మ్యాచ్ అయిపోయింది, గొప్ప విజయం, ఉత్కంఠ భరితంగా నరాలు తెగిపోయేటటువంటి ఉత్కంఠతో సాగింది. చివరిలో విజయం సాధించింది. ఇంకా 2 బాల్స్ ఉన్నాయనగానే ఇండియా విజయం సాధించింది. చాలా గ్రేట్. అందరం కూడా బ్రహ్మాండంగా హాయిగా ఊపిరి పీల్చుకున్నాం. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ వారు అందరూ కూడా, రాహుల్ గాంధీతో సహా అందరూ కూడా అన్నాను. విచిత్రంగా వీళ్ళైతే బీజేపీ వాళ్ళైతే కాంగ్రెస్ పార్టీని పాకిస్తాన్ బి టీమ్గా అభివర్ణిస్తారు. చాలా దారుణం అన్నమాట. క్రికెట్కి పాలిటిక్స్కి సంబంధం ఏంటి? పాకిస్తాన్ ఓడిపోతే కాంగ్రెస్ ఎందుకు బాధపడుతుంది? ఒక మాట అనుకుందాం, ఒక చిన్న మాట. నిజంగా ఆ లాస్ట్ మినిట్ వరకు కూడా అటా ఇటా అనేటటువంటిది, విజయం ఎటు మొగ్గుతుంది అనేటటువంటిది ఎవరికీ తెలియదు కదా.
ఒకవేళ పాకిస్తానే గెలిచిందనుకోండి, ఆట చాలా వరకు చివరి వరకు పాకిస్తాన్ వైపే మొగ్గు చూపుతూ వచ్చింది. ఏమవుతుంది అని నేను మా అబ్బాయి చూశాను. ఒకవేళ పాకిస్తాన్ గెలిస్తే అప్పుడేమిటి? ఆపరేషన్ సింధూరా అది? ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ గెలిచినట్ట, లేదా యుద్ధంలో పాకిస్తాన్ గెలిచినట్ట? ఇదేమిటి? దీన్ని తప్పుపడుతూ చాలా పత్రికలు కూడా ఇదిగోండి, హిందూ పత్రిక నా చేతుల్లో ఉంది. హిందూ పత్రిక చూడండి, బిట్టర్ విక్టరీ అని ఎడిటోరియల్ కూడా రాసింది. బిట్టర్ విక్టరీ, ఇండియాస్ యాటిట్యూడ్ టు ప్లేయింగ్ స్పోర్ట్స్ విత్ పాకిస్తాన్ మేక్స్ నో సెన్స్. పాకిస్తాన్తో ఆడేటటువంటి ఆటలు ఇండియా అధినేతలు చూపించేటటువంటి దృక్పథం ఏమైనా ఉందా? ఇదంతా నాన్ సెన్స్. బిట్టర్ విక్టరీ అని ఇండియా ఈ హిందూ పత్రిక పెట్టింది అనమాట. అంటే విక్టరీ బిట్టర్గా ఉండడం ఏంటి, చేదుగా ఉండడం ఏంటి విజయము అంటే? మనం వాళ్ళు విజయం సాధించినప్పటికీ దాని తరువాత ఇక్కడి పాలకులు చేస్తున్నటువంటి రాజకీయం అలా ఉందన్నమాట. ఇక్కడ ఇంకో విషయం ఏమిటి అంటే, విచిత్రంగా మన ఇండియన్ టీము విజయం సాధించింది బాగానే ఉంది, కానీ సూర్యకుమార్ యాదవ్ అండ్ హిస్ టీమ్ మెంబర్స్ ఎవరు కూడా సాధారణంగా ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. పాకిస్తాన్ క్రికెటర్స్కి మన వాళ్ళు షేక్ హ్యాండ్స్ ఇవ్వలే. అంతేకాదు, ఈ ఏషియా క్రికెట్ కప్కి కప్పు వీళ్ళు గెలుచుకున్నారు, ట్రోఫీ ఇస్తారు కదా, ఆ ట్రోఫీని ఎవరు ఇచ్చారు? ఈ ఏషియా క్రికెట్ కప్ కౌన్సిల్ చైర్మన్ మోసిన్ నఖ్వీ, ఆయన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ కూడా, అలాగే పాకిస్తాన్ ఇంటీరియర్ మినిస్టర్ కూడా. ఆయన ఇచ్చే ట్రోఫీని కూడా మన వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, తీసుకోలేదు ఆయన చేతుల మీదుగా. ఇది నేను ఆట పూర్తిగా చూసానే కానీ ఆట తరువాత ఇదంతా తతంగం జరిగింది నేను చూడలేదు. నాకు అవసరం లేదు ఇండియా గెలిచిందా లేదా, మనకు అంతే చాలు. కానీ పాకిస్తాన్ ఓడిపోయినందుకు లేదా ఇంకెవరో ఓడిపోయినందుకు చంకలు గుద్దుకోవడం కాదు, ఇండియా గెలిచింది, అది విషయం. సరే, ఇక్కడ ఎందుకు మన వాళ్ళు అలా చేశారు? ఒకప్పుడు దిలీప్ వెంగ్సర్కార్, జావేద్ మియాందాద్ ఫీల్డ్ మీద ఎంత హార్డ్గా వాళ్ళు కొట్టుకునేవారో, కానీ రాత్రి కలిసి డిన్నర్ చేసేవారు అని చెప్పి ఇదే పత్రిక, హిందూ పత్రిక రాసింది ఎడిటోరియల్లో. సో ఆ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అది ఇప్పుడు ఎందుకు కొరవవుతుంది? ఆఖరికి మన ఆటగాళ్లలో కూడా రాజకీయం అనేటటువంటి విషయాన్ని ఎక్కిస్తున్నామా? అలాంటప్పుడు మరి ఎందుకు ఆడడం? వాళ్ళతో డైరెక్ట్ మ్యాచ్లు ఆడమంటున్నారు. వాళ్ళు ఉన్నప్పుడు మేము ఆడమని ప్రకటించవచ్చు కదా. పాకిస్తాన్ ఉంటే మేము ఆడము టోర్నమెంట్లో, లేదా వాళ్ళనైనా తీసేయాలి, లేదా మేమైనా రాకుండా ఉంటాం అని చెప్పొచ్చు కదా అని చెప్పి హిందూ పత్రిక, లేదా అన్ని పత్రికలు చాలామంది మనకి అంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత వాళ్ళ పట్ల ఉంది. సరే, మన రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం ఉంది, ఘర్షణ వాతావరణం ఎప్పుడో పార్టీషన్ దగ్గర నుంచి అనేక రకాల యుద్ధాల దగ్గర నుంచి మొన్న ఆపరేషన్ సింధూర్ దాకా వాళ్ళకి మనకి చాలా వివాదాలు ఉన్నాయి, విద్వేషాలు ఉన్నాయి, చాలా గొడవలు ఉన్నాయి. సో ఎన్ని ఉన్నప్పటికీ కూడా క్రికెట్లు మన వాళ్ళు ఆడుతూనే ఉంటారు, అన్ని ఆటలు జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడూ కూడా ఈ విధమైనటువంటి స్పందన మన ఆటగాళ్ళ నుంచి రాలేదు. బహుశా వాళ్ళ మైండ్స్లో మన వాళ్ళు ఎక్కించినటువంటి ఇది ఈ రాజకీయం అనుకుంటా. సో ఏది ఏమైనా రాహుల్ గాంధీ ఎందుకు కంగ్రాట్స్ చెప్పలేదు అంటే, బహుశా టీమిండియా గెలిచిన వెంటనే అది ఆపరేషన్ సింధూర్తో మన ప్రధాని పోల్చాడు కాబట్టి ఇక చెప్పేదేముంది, ఏం చెప్పాలి? నోరు మూసుకొని మౌనంగా ఉంటే మేలు అని ఆయన అనుకున్నాడేమో, లేదా కంగ్రాట్స్ చెప్తే పోయిందేముంది, ఇలా ఆపరేషన్ సింధూర్తో పోల్చడం తప్పని చెప్పి నేను కంగ్రాట్స్ చెప్తున్నానని చెప్పొచ్చు కదా. ఆయన ఎందుకు చెప్పలేదు మనకు తెలియదు. బహుశా ప్రధాని అంతటి వాడు ఇలా అన్న తర్వాత ఇంకేం చెప్తామని చెప్పి. కానీ ప్రపంచం దృష్టిలో మనం ఎంత చౌకబారు రాజకీయాలు ఇక్కడ ప్లే చేస్తున్నాము, దిగజారిపోవడం అంటూ ప్రారంభించిన తర్వాత అది ఎక్కడి వరకు వెళ్తుంది ఏమిటి అంటే, ఇదిగో ఇదే ఈ క్రికెట్నే రాజకీయం చేసినటువంటి వైనాన్ని మనం చూపించవచ్చు అన్నమాట.